హాలియా మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్లను కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చైర్పర్సన్ ఇబ్రహీంపేట గ్రామానికి చెందిన 2వ వార్డు కౌన్సిలర్ ఎడవల్లి అనుపమ, వైస్ చైర్పర్సన్ అనుముల గ్రామానికి చెందిన పిల్లి చంద్రకళ ఎన్నికయ్యారు. అనంతరం విలేకరులతో వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే కుందూరు జయవీర్ రెడ్డి పట్టణ ప్రజల సహకారం, అధికారుల తోడ్పాటుతో మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం. తమ ఎన్నికకు సహకరించిన ఎమ్మెల్యే, మాజీ మంత్రి జానారెడ్డి కౌన్సిలర్లకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ను కాంగ్రెస్ పార్టీ నాయకులు సన్మానించారు. హాలియా మున్సిపాలిటీ నందు మున్సిపల్ పురపాలక సంఘం హాలియా పురపాలక సంఘం నందు ఖాళీగా ఉన్న చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ల ఎన్నికకు సంబంధించి గౌరవ కలెక్టర్ గారిచే ఆథరైజ్ చేయబడి ఇక్కడ ఎలక్షన్ నిర్వహించడానికి వచ్చి ఉన్నాను. ఈరోజు కోరం అనగా మొత్తం 13 మంది సభ్యులలో 10 మంది సభ్యులు హాజరైన ఫుల్ కోరంగా అటెండ్ అయినారు. దానిలో ఏకగ్రీవంగా ఎడవల్లి అనుపమ గారు చైర్పర్సన్గా ఏకగ్రీవంగా ఎన్నికైనారు. అదేవిధంగా పిల్లి చంద్రకళ గారు వైస్ చైర్పర్సన్గా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. ఈరోజు ఈ అధ్యక్ష ఎన్నిక అయిన సందర్భంగా అందరు కౌన్సిలర్లకు, ఈ గ్రామ పెద్దలకు అందరికీ నా ధన్యవాదాలు. మా శాయశక్తుల అభివృద్ధి కొరకు ప్రయత్నిస్తాము, మీకు తెలపడం జరుగుతుంది. హాలియా మున్సిపాలిటీ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికకు సహకరించినటువంటి మా కౌన్సిలర్లందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. అదేవిధంగా ఈ చైర్పర్సన్ నాకు ఇచ్చినటువంటి పెద్దలు జానారెడ్డి గారికి, అదేవిధంగా మన యువ ఎమ్మెల్యే జయవీరన్న గారికి, కాబోయే ఎంపీ రగన్న గారికి, నాకు పెద్దన్న పాత్ర పోషించినటువంటి మున్సిపల్ ప్రో లీడర్ చంద్రారెడ్డి గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా నన్ను ఈ స్థాయి గుర్తించి పెద్ద ఆయన దగ్గరికి తీసుకెళ్ళినటువంటి మా బాబాయ్ కుందూరు వెంకటరెడ్డి గారికి, తర్వాత నారాయణ బాబాయ్ గారికి, నా మిత్రులు జూపల్లి శ్రీనివాస్ మాజీ సర్పంచ్, అదేవిధంగా ఎక్స్ జెడ్పీటీసీ ఎడవెల్లి నాగమణి సోమశేఖర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా గత నడిచిన టీఆర్ఎస్ ప్రభుత్వంలో చైర్మన్, వైస్ చైర్మన్ అంటే పెద్ద దిక్కు అన్నట్టుగా, కౌన్సిలర్ అంటే చిన్న చూపుగా చూసినటువంటి ప్రభుత్వం అది. ఈ ప్రజాప్రభుత్వంలో చైర్మన్ మరియు వైస్ చైర్మన్, అదేవిధంగా కౌన్సిలర్లు అందరూ సమానులే. అంతేకాకుండా ఈ గడిచిన 4 సంవత్సరాలలో హాలియా మున్సిపాలిటీ కుంటిబడి అస్వస్థంగా తయారైంది. అలాంటి మున్సిపాలిటీని మా యువ ఎమ్మెల్యే గారి సహకారంతో చైర్మన్, వైస్ చైర్మన్, అదేవిధంగా కౌన్సిలర్ల సమన్వయంతో హాలియా మున్సిపాలిటీని అభివృద్ధి పదంలో తీసుకుపోతామని తెలియజెప్పుకుంటున్నాం. రేపు జరగబోయే ఎంపీ ఎలక్షన్లలో అనుములతో పాటు హాలియాను కూడా బాధ్యతగా తీసుకొని మంచి మెజారిటీతో ఓట్లు వచ్చేటట్టు చూస్తానని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం.